హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు అయితే విడుదలైనాయి. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఇక్కడ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి ఫలితాలను విడుదల చేసేందుకు వెల్లడించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అయితే మనకు పాస్ పర్సంటేజ్ 22% తక్కువ ఉండడం వల్ల సో ఇప్పుడు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు చూసుకున్నట్టయితే కొంత ఎక్కువ శాతం వరకు అయితే మనకైతే వచ్చే ఛాన్సెస్ ఎక్కువనే ఉన్నాయన్నమాట. సో పాస్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ నెల 10వ తేదీలోపు అన్నమాట, అంటే ఈ రోజే ఫలితాలు విడుదల కానున్నాయి అన్నమాట. సో ఇంకా మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు, మరి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదన్నమాట. సో తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. ఈ పరీక్షల ఫలితాలను ఈ నెల 10వ తేదీలోపు అంటే ఈరోజే నేడే విడుదల చేసేందుకు ఇంటర్వ్యూడ్ అయితే అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటు స్కానింగ్ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తయినట్లయితే తెలుస్తుంది. సో తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం కానివ్వచ్చు, ఈసారి అయితే మన ఇప్పటికే దాదాపు అయితే ఫెయిల్ పర్సంటేజ్ అయితే మొన్న చూసుకున్నట్టయితే మొన్న పరీక్షలలో ఫెయిల్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ మొత్తం నిర్లక్ష్యంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ మనకు ప్రభుత్వం సైడ్ నుంచి కానివ్వచ్చు, పేపర్ కరెక్షన్లు కానివ్వచ్చు, సో మంచిగా దిద్దిరన్నమాట. సో పేపర్ కూడా ఏ ఒక్క స్టూడెంట్స్ అయితే ఫెయిల్ కాకుండా ఆల్మోస్ట్ ఇక్కడ మార్క్స్ అయితే యాడ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి స్టేటస్, అలాగే ఇప్పుడు మనకు రిజల్ట్స్కి సంబంధించి ఈ రోజే ఫలితాలు అనేవి అయితే విడుదల కానున్నాయి. సో ఈరోజు ఫలితాలు విడుదల కానట్లయితే ఈ 5 to 4 డేస్లలో చూసుకున్నట్టు వెంటనే షేర్ చేసేయండి గైస్. షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరైతే నేను క్లారిఫై చేస్తానన్నమాట. సో ఇక్కడ మనకు పాస్ పర్సంటేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే అధికంగా అమ్మాయిలు అయితే పై చేయన్నమాట. సో ఇప్పుడు మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్లలో చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ గర్ల్స్ పర్సంటేజ్ ఎంత రాకపోయినా కూడా ఆల్మోస్ట్ అందరిని అయితే పాస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇవన్నమాట ఇన్ఫర్మేషన్. తోటి స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. మరి ఈరోజు ఫలితాలు అనేవి వస్తాయంటే మనకి ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించాల్సి ఉంటుంది, లేదా మనకు విద్యాశాఖ మంత్రి కానివ్వచ్చు వీళ్ళైతే స్పందించాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పటి వరకు అయితే మనకి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. మరి దీనికి సంబంధించి కూడా మనకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అయితే అందరూ ఉందన్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. అదేంటిదంటే త్వరలోనే మీ అందరూ కూడా చూస్తారు. ఇప్పటికే ఈ ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఒక అప్డేట్, చిన్న అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ పాస్ కావడమే జరుగుతుంది. సప్లిమెంటరీ ఫలితాలలో ఎలాంటి తప్పులు తప్పిద్దరన్నమాట.